హలో నమస్తే వెల్కమ్ టు MVP బియాండ్ స్కిల్. ఈ ఆదివారం జరగబోయే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ T20 వరల్డ్ కప్ ఫైనల్స్ గురించి మాట్లాడుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి దూరిపోదాం. అందరూ చాలా మాట్లాడుతున్నారు, హోప్ని చంపేసే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా ఎవరు హోమ్ T20 వరల్డ్ కప్ గెలవలేదు అంటున్నారు. వరుసగా 2 ఫైనల్స్ ఎవరు గెలవలేదు అంటున్నారు T20స్లో. న్యూజిలాండ్ని వరల్డ్ కప్స్లో మనోళ్ళు ఇప్పటివరకు కొట్టిందే లేదు అంటున్నారు. కరెక్టే, న్యూజిలాండ్ ఇండియా 3 టైమ్స్ ఆడింది వరల్డ్ కప్స్లో. ఆ 3 సార్లు న్యూజిలాండే గెలిచింది. అందులో 2 సార్లు పెద్ద లాసెస్ వచ్చినాయి మనకి. కానీ దాంతో మన ఆశలు చంపుకోలేం కదా. మనం ఆ హోప్లెస్నెస్ నుంచే హోప్ని తీసుకొద్దాం. దానికి నేను మీకు కొన్ని కారణాలు చెప్తాను. 2011కి ముందు ఏ కంట్రీ హోమ్ వరల్డ్ కప్ గెలవలేదు. మనం గెలిచాం కదా. ధోని మనల్ని గెలిపించాడు కదా. 2025కి ముందు ఇండియా వరుస ICC ట్రోఫీస్ గెలవలేదు. మనం గెలిచాం కదా. రోహిత్ ఈసారి గెలిపించాడు కదా. 2015కి ముందు మనం సౌత్ ఆఫ్రికాని వరల్డ్ కప్స్లో ఓడించిందే లేదు. అప్పటి వరకు 3 సార్లు ఆడాం, 3 సార్లు సౌత్ ఆఫ్రికానే గెలిచింది. కానీ 2015లో మనం గెలిచాం కదా. ఈసారి కూడా మహేంద్ర సింగ్ ధోని మనల్ని గెలిపించాడు కదా. అలాగే దెర్ ఇస్ అ ఫస్ట్ టైం ఫర్ ఎవ్రీథింగ్ బ్రో. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చరిత్ర గురించి చెత్తపుట్ట గురించి మనం పట్టించుకోక్కర్లేదు. చరిత్రలో పాజిటివ్ ఉంటే తీసుకొని ముందుకెళ్దాం, నెగిటివ్ ఉంటే దాన్ని మార్చాలనే కసిని పెంచుకుందాం. అంతేగాని భయపడొద్దు. నాకు నమ్మకం ఉంది ఈసారి ఆ బాధ్యత సూర్య తీసుకుంటాడని, మనల్ని గెలిపిస్తాడని, మన చరిత్ర తిరగరాస్తాడని. ముందు ఈ మాట చెప్పి యాక్చువల్గా మన మ్యాచ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను, చెప్పేశాను. ఇప్పుడు టీమ్స్ గురించి వస్తే ఇండియన్ టీంలో చేంజెస్ చేయడానికి చాలామంది అంటే కుల్దీప్ని తేవచ్చు కదా అని మాట్లాడుతున్నారు. నాకు ఓ పక్క కుల్దీప్ని ట్రై చేస్తే తప్పేంటి అని అనిపిస్తోంది. మన న్యూజిలాండ్ సిరీస్లో T20 సిరీస్ ఆడాం కదా వరల్డ్ కప్కి ముందు. అందులో కుల్దీప్ 11 ఓవర్లు వేశాడు, 4 వికెట్లు తీశాడు, ఒక 9.6 ఎకానమీ రేట్తో బాగానే వేశాడు. ఇంకో పక్క వరుణ్ 12 ఓవర్లు వేశాడు, 4 వికెట్లు తీశాడు, 9 ఎకానమీ రేట్తో వేశాడు. సో ఇద్దరి మధ్య పెద్ద డిఫరెన్స్ లేదు. కానీ రీసెంట్ ఫామ్ చూసుకుంటే వరుణ్ కొంచెం ఎక్కువ తన్నించుకుంటున్నాడు. లాస్ట్ మ్యాచ్లో హర్షదీప్ కూడా కొంచెం ఎక్కువ రన్సే ఇచ్చాడు. కాకపోతే హర్షదీప్ ఒక ప్లాన్ ప్రకారం వేశాడు, రన్స్ వెళ్ళినాయి. హర్షదీప్ ఒక్కడికే కాదు, ఆ మ్యాచ్లో చాలామందికి వెళ్ళినాయి రన్స్. బుమ్రా లాంటి గొప్ప గొప్ప బౌలర్లు తప్ప మంచి ఎకానమీ రేట్తో వేసిన వాళ్ళు ఎవరు లేరు. కానీ వరుణ్ మరీ 16 తన్నించుకున్నాడు ఓవర్కి. అంటే తన్నించుకోవడం ప్రాబ్లం కాదు, భయమే ప్రాబ్లం. బాల్ వేయటానికే భయపడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ తంతారో, ఏ బాల్ వేస్తే ఎన్ని రన్స్ కొడతారో అని. మళ్ళీ మన పీకే చెప్పినట్టు, అదే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భయపడటంలోనే పడటం ఉంది. అందుకే అలా మ్యాచ్కి పడుతూ పాతాళానికి పోయాడు. కానీ ఇంతకంటే పడటానికి ఇంకేం మిగలలేదు. సో ఇక్కడి నుంచి పైకి రావటం మాత్రమే ఉంది. ఆ రావటం రాకెట్ స్పీడ్లో పైకి వస్తాడు. వరుణ్ ఫైనల్స్లో ఫినాలే పర్ఫార్మెన్స్ ఇస్తాడు అని బలంగా కోరుకుందాం. ఎందుకంటే టీమిండియా కానీ, గౌతమ్ గంభీర్ కోచ్ కానీ, సూర్య కానీ వీళ్ళు వరుణ్ని తీయాలని అనుకోరు. ఎందుకంటే ఇప్పటివరకు గెలుస్తూ వచ్చారు ఈ టీంతోనే. సో ఈ టీంని గెలిచే టీంని ఎందుకు మార్చాలి? సో మార్చే అవకాశం లేదు. మీరెవరిని ఆడించాలనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. రెండో మేజర్ టాపిక్, అభిషేక్ శర్మ ఫామ్లోకి వస్తాడా? ఈ మ్యాచ్లో ఫామ్లోకి వచ్చేస్తాడని నాకు గట్టిగా అనిపిస్తుంది. అభిషేక్ శర్మకు కూడా ఇంతకంటే పడడానికి ఏమీ లేదు, ఇంకా పైకి లేవటమే. మూడో వ్యక్తి సూర్యకుమార్ యాదవ్.
మన కెప్టెన్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆడింది ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే, ఆ తర్వాత ఏమీ ఆడలేదు అని. మనోడు కూడా ఈసారి ఫైర్ అవ్వాలని కోరుకుందాం. ఈ న్యూజిలాండ్ విషయానికి వస్తే ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజ్. పర్ఫెక్ట్ గేమ్ ఆడి గెలిచి వచ్చారు కదా సెమీఫైనల్స్లో. సో ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజ్. మనోళ్ళు గేమ్ని ప్రెషర్లా ఫీల్ అవ్వకుండా ఎంజాయ్ చేస్తూ హాయిగా ఒక అవుటింగ్కి వచ్చినట్టు కొంచెం రెస్పాన్సిబిలిటీతో ఆడితే ఐ థింక్ గేమ్ మందే. అలా ఆడాలి, నిలవాలి, గెలవాలి అని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టీమిండియా. మనం కూడా మన పాజిటివ్ ఎనర్జీని, మన ప్రేయర్స్ని టీమిండియాకి పంపిద్దాం, గెలిపిద్దాం, పిచ్చెక్కిద్దాం.